ఒక్క రాత్రిలో ఉత్తరప్రదేశ్ అత్తలాకుతలమైపోయింది. అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులకు భారీ వర్షానికి అక్కడ బీభత్స నెలకొంది. భారీ వర్షం పెను విషాదాన్ని నింపాయి. పిడుగులు గాలులతో ఏకంగా 74 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తు ప్రభావం ప్రయాగ్రాజ్, కాన్పూర్, దేహత్, ఫతేపూర్ వంటి జిల్లాలపై తీవ్రంగా ఉంది. ఇక ఈ ప్రాంతాల్లో భారీ వడగళ్ల వారితో పాటు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అకాల వర్షాలతో కూడిన ఈ తుఫాన్ అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఎంతటి బీభత్సం సృష్టించిందో ఈదురుగాలులు, అలాగే వర్ష బీభత్సానికి మనుషులు ఎగిరి పడుతోన్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ రేంజ్ లో ఉంది అక్కడ బీభత్సం. ఈ బీభత్సానికి 74 మంది చనిపోయారు. ఈదురుగాళ్లకు వర్షం సృష్టించిన బీభత్సానికి వందలాది చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోగా అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోయాయి. దీనివల్ల చాలా జిల్లాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పాత ఇళ్లు గోడలు కూలిపోవడంతో వాటి కింద చిక్కుకుని పలువురు చనిపోయారు. సో పెద్ద హోర్డింగ్ కింద పడిపోతున్న నేపథ్యంలో దాన్ని పట్టుకుని ఆసరాగా ఉన్న వ్యక్తి కూడా ఎగిరి పడ్డ దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కేవలం నివాస ప్రాంతాలే కాకుండా పంట పొలాల్లో కూడా ఈ వడగళ్ల వాన తీవ్ర నష్టాన్ని కలిగించింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నీటి పాలవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితులకు, చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం అందేలా చూడాలని, అంతేకాకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించే పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. మరోవైపు రాబోయే కొద్ది రోజుల్లో మరికొన్ని జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.